ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ రోజు. 1885లో బొంబాయి నగరంలో పెట్టిన పార్టీ 9.5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యాన్ని కల్పించి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలను లబ్ధిదారులకు అందరికీ అందించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఇది ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రజాపాలన అందిస్తామని అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో 9 ఏళ్లుగా ఒక్క డబుల్ బెడ్రూమ్, ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్నో ఏళ్లుగా కలలు కన్న పాలన వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్నో ఏళ్లుగా కలలు కన్న పాలన వస్తుంది అనుకుంటే దొరల పాలైంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి, ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అన్ని రాజకీయ పార్టీలకు సంక్షేమ పథకాలను అందిస్తాం. ప్రతి పౌరుడికి లబ్ధి చేకూరేలా పాలన కొనసాగుతుంది. 6 గ్యారంటీలను తప్పకుండా ప్రజలకు అందిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రేణి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు లబ్ధి పొందే విధంగా పాలన కొనసాగుతుంది. అబ్దుల్లాపూర్ మెట్లో చాలామందికి ఇల్లు లేవని చాలామంది చెప్పారు. అందరికీ ఇల్లు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తులను అందరి ప్రజల నుంచి కూడా తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ లేదా ప్రతి మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా మనము నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బట్టి మనము కౌంటర్స్ వేసి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ నియమించుకొని మనము ఈ క్లెయిమ్స్ తీసుకుంటున్నాము. అందరి దరఖాస్తుదారులకు కూడా నిన్ననే ఎంటీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అందరి నుంచి కూడా ప్రశాంతంగా దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నా విజ్ఞప్తి అందరికీ కూడా, మీకు ఆ దరఖాస్తు నింపటానికి కూడా మనకి గ్రామ పంచాయతీ తరఫున, మరియు మున్సిపాలిటీ తరఫున, మరియు ప్రభుత్వం తరఫున కూడా మనము హెల్పర్స్ ని పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫై చేసుకొని, ఇటువంటి రోజుల్లో పేద ప్రజల కష్టాలు తీరాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతది, ఎవరికి సాధ్యం కాదని నిరూపిస్తున్నటువంటి సందర్భం ఇదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మీరందరూ పెద్ద ఎత్తున నా విజయం కోసం, నా గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, సోదరులందరూ ఇంత పెద్ద ఎత్తున చుట్టుపక్కల మరి నియోజకవర్గాల కంటే మిన్నగా దాదాపు 41,000 మెజార్టీతో మీరు గెలిపించినారంటే మీరు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకున్నారు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి బాటలేయాలనుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు మరి నన్ను కానీ మా ప్రభుత్వాన్ని కానీ తీసుకొచ్చినటువంటి ఘనత మీదే అని చెప్పి తెలియపరుచుకుంటూ, फरीदा किधर गए कि काम लेने
మీరు అడుగుతారని చెప్పాలా. ఈరోజు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రోజు నుంచి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించడం కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమం పెట్టడం జరిగినాయి. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ రోజు నుంచి ఈ 6 గ్యారెంటీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతాయి. ప్రతి గ్రామంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి 100 కుటుంబాలకి ఒక సెపరేట్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి సెపరేట్, అదేవిధంగా పురుషులకి కూడా సెపరేట్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో మొదలైంది. ఇది 6 తారీఖు వరకు అని చెప్పేసి ఇప్పుడు మొదటి విడత కార్యక్రమం ఇది. ఫస్ట్ 28 నుంచి 6 తారీఖు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో 2 రోజులు 31st ఉండదు, 8 రోజులు నడుస్తుంది. ప్రతి 4 నెలలో ఈ కార్యక్రమం రిపీట్ చేయడం జరుగుతుంది. రెస్పాన్స్ ఎట్లా సార్ పబ్లిక్? చాలా బాగుంది, మీరే చూస్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆధార్ నెంబర్ దాంట్లో నింపాలి. అంటే ఒక గ్రూప్ ఫ్యామిలీ, అంటే ఉమ్మడి కుటుంబంలో గ్యాస్ ఒకటే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే బైఫర్కేషన్ అయ్యి ఉంటారు, రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి వాళ్ళు అట్లా అప్లై చేయాలి. వాళ్ళు ఫామ్ లో ఉంది కదా, మనం మీరు ఎట్లా చేయండి, కుటుంబం మీరు ఇలా కుటుంబం అనుకుంటున్నారు, ఆ ప్రకారం మీరు అప్లై చేయండి. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాన్ని మీరు విధానం మీరు మొత్తం నింపి, కుటుంబాల వివరాలు నింపి, మీద రేషన్ కార్డు నెంబర్ లేదు అంటే రేషన్ కార్డు నెంబర్ మీరు ఫిల్అప్ చేయకండి. మిగతా ఆధార్ నెంబర్ మీరు ఫిల్అప్ చేయండి. వెరిఫికేషన్ చేస్తాం మనం. ఇది కూడా వస్తుంది, కారు ఉన్న వాళ్ళకి మేము రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి రూమర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు తెలుసు, మీకు తెలిసి ఉంటది. మా దగ్గర అటువంటి ఏం లేవు, అటువంటి ఏమి చర్చలు లేవు, అటువంటి ఏమి డిసిషన్ లేవు. ఉన్న అర్హత ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ గవర్నమెంట్ లో కారు ఉన్న వాళ్ళు తెలియదు కాబట్టి అటువంటి నేను ఏం చెప్తాను. ఇప్పుడు ప్రజాపాలన, ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమం మొదలైంది. ఆ ప్రకారం 6 గ్యారెంటీకి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటే అడగండి. ఈ పథకాలను ఇప్పుడు అదే విధంగా కొనసాగిస్తారా? చెప్పాను కదా, ప్రతి 4 నెలలకి ఒకసారి ఈ దరఖాస్తు స్వీకరించడం కార్యక్రమం రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కొలను శ్రీధర్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ తాటిపల్లి శ్రీనివాస్ రమేష్ గౌడ్ గారు, ఎంపీటీసీ అబ్దుల్లాపూర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. షర్కూరి కావ్య శివశంకర్ గౌడ్ గారిని ఉప సర్పంచ్, మీడియా మిత్ర పవిత్రులకు ముందుకు రావాల్సిందిగా కోరుతూ, మరి ఈ ప్రజాపాలన కార్యక్రమం యొక్క షెడ్యూల్ ని చాలా క్లుప్తంగా ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అని క్లుప్తంగా తెలియజేసినటువంటి మాన్యులు హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ సర్పంచ్ నవ యువ కిషోరం చెరుకు కిరణ్ కుమార్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరికీ చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని స్వాగతిస్తున్నాం. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వచ్చినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 28 డిసెంబర్ 1885లో పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అట్లాగే స్థానిక ఎంపీపీ రేఖా మహేందర్ గారికి,
స్థానిక జడ్పీటీసీ సభ్యులు దాసు గౌడ్ గారికి, స్థానిక సర్పంచ్ కిరణ్ గారికి, కార్యక్రమాన్ని స్థానికంగా ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులందరికీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ముఖ్యంగా లబ్ధిదారులకి, అబ్దుల్లాపూర్మెట్ గ్రామ సోదరులున్నారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మేము ఇచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుందని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా, పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత 9 ఏళ్లుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన 9 ఏళ్లుగా చూసాం. మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు. చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా. మిత్రులారా, నిజమే, నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రజలందరినీ కలుస్తూ పాదయాత్ర చేశాను. చేసిన ప్రతి సందర్భంలో అనేక మంది మహిళలు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అయ్యా మన రాష్ట్రం వస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మన బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు ఇల్లు వస్తుందని ఆశించాం, అయ్యా మన రాష్ట్రం వస్తే మేమంతా తలెత్తుకుని బతకొచ్చని ఆశించాం. కానీ ఇవేమి రాకపోగా మాకు పంచిన భూముల్నే ఈ ప్రభుత్వం లాక్కుంటా ఉంది. పేదవాళ్ళకి పంచినటువంటి భూములు, ఇల్లు ఇస్తామని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిరమ్మ రాజ్యాన్ని చేయండి, మీకు అండగా ఉంటామని అడుగున నా పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పాలనని, ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజాపాలన. పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లను తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈరోజు అప్లికేషన్, ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. మిత్రులారా, నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 6 గ్యారంటీలు అందకుండా ఉంటే అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం
నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసం పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరిని ఒప్పించి మీ మనసును గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన 6 గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి 28వ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఒక వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం, లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, మా కండం వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఇది అన్ని వర్గాలకు అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఇది చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోసుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారంటీలు తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం.